ఇవాళ మీకు లాంగ్ వీడియోలో చెప్పిన నేను ఎందుకు వంట ఆవిడని పెట్టుకున్నానని. అది చూడండి, ఎవరికైనా కావాలంటే. వంట ఆవిడ 6:15కి వచ్చిందండి. 6:15కి వచ్చి 8కి వెళ్ళింది. అంటే ఎంతసేపు, గంట ముక్కాలు గంట. రోజు 6:05కి అట్లా వచ్చి 7:30కి వెళ్ళిపోతుంది, 7:40కి. సో ఈరోజు ఆమె లేట్ అయింది. రీజన్ ఏంటంటే ఇవాళ నా బర్త్డే. సో అందరికీ మంచిగా తినిపిద్దామనేసి మా పిల్లలు స్పెషల్స్ చేయించుకుందాం అంటే ఆమె గంటన్నర టైంలో ఏం స్పెషల్స్ చేయించుకుంటాం మనము అనేసి ఆమె ఏం చేస్తుందో అదే చేయించుకున్నాం. ఏంది 21 రోటీ, గీ రోటీ చేయించుకున్నాను అనమాట. 21 ఏం చేసిందంటే 16 చేయమన్నా. ఆ 16లో ఏం చేసింది, తక్కువ వేసింది. 20 చేయమంటే ముందు చెప్పచ్చు కదా, నువ్వే పిండి తీసినావని. నేనన్నా నేను వేరే టిఫిన్ చేద్దామని పిండి తీసినాను అంతే తప్ప నీకు మళ్ళీ చెప్పినా నువ్వే చేయమని. సరే నా 16 కూడా నువ్వు చేయలే కదా, నువ్వెన్ని చేసినావు, 15 చేసినావు అంటే పర్లా తడిపి చేస్తానని చేసింది. ఆ తర్వాత ఆమెతో నేను ప్లెయిన్ రైస్ చేపించిన. ఇదిగోండి ప్లెయిన్ రైస్ ఒక చిట్టి చేపించిన ఇద్దరికి వచ్చేలాగా. ఆ తర్వాత టీ చేసింది. ఆ తర్వాత ఏం చేసింది చూపిస్తాను. పాలకూర కర్రీ చేపించినానండి ఈరోజు ఆమెకు. నేను అంతకంటే ఏం చేయించలేదు, ఓన్లీ పాలకూర కర్రీ, పన్నీర్ వేసి, అదే పాలక్ పన్నీర్. దీనికి టైం పడుతుంది కదా. ఇది టైం పట్టినందుకు నేను కర్రీ నేను ఇదిగోండి కర్రీ నేనే చేయాలని అంత ఆమెతో కట్ చేయించుకున్నా. కానీ అంతా నేనే చేసుకోవాలని పెట్టుకున్నా. ఏదంటే దొండకాయ 65 చేస్తాం కదా, దానికోసం. సో తప్పేవాడిది చెప్పు. నేను అన్నాను ఆమెకు, చూడు నువ్వు ఏం చేస్తున్నావు, వంట ప్రకారం చేస్తావా, టైం ప్రకారం చేస్తావా అంటే నేను వంట ప్రకారం. మరి ఎందుకు అట్లా మాట్లాడతావు, నువ్వు వాళ్ళ ఇంట్లో టైం అయిందని. నేను రోజుకు 300 ఇస్తున్నానండి. రోజుకు 300 ఇస్తుంటే నాకు తను ఏం చేయాలి, రోజుకు 3 గంటలు అంటుంది. ఆమె అంటుంది ఒక్కొక్క ఇంట్లో 3 గంటలు పడుతుంది అని. సో ఇప్పుడు పొద్దున 1.5 గంటలో వెళ్ళిపోతుంది, సాయంత్రము అరగంటలో వెళ్ళిపోతుంది. అరగంట లేదా మహా అయితే ఒక 40 నిమిషాలు అంతే. సో ఆమె పని ఆమెకు ముఖ్యం. మా పాప ఫస్ట్ నుండి చెప్తుంది, నీకు ఎంత పని చేస్తున్నది ముఖ్యం కాదమ్మా, నీకు 1.5 గంటన్నర చేసిందా 2 గంటలు చేసిందా నీకు అనవసరం, నీకు కావాల్సిన వంట చేసిపోతుందా లేదా. మేము మాట్లాడిన వంటలే చేయించుకుంటాం, అన్నం, పప్పు, కర్రీ, టిఫిన్, పరోటాలు, ఇంతే. ఇంతకంటే ఎక్కువ నేను ఈరోజు చెప్పేసినాను. ఏంటంటే చూడు నేనేమి ఎక్కువ చేయించుకోవట్లేదు, నువ్వు 2 గంటలను పెట్టుకోవాలి ఒక్కొక్క ఇంటికి. 2 గంటలు పెట్టుకోకుండా నువ్వు కొంచెం టైంలో అయిపోరిగెత్తి ఇంకో ఇల్లు పెట్టుకుంటే నేనేం చేయాలి, ఇది కూడా కంప్లీట్ చేసుకొని పోవాలి, తప్పు నాది లేదు కదా అంటే. మేము మాట్లాడుకున్న ప్రకారం కూడా వంట చేయించుకోవట్లేదండి. ఒక పూట పప్పు, ఒక పూట కర్రీ చేయించుకుంటున్నాం. ముందు మాట్లాడుకుంది పొద్దున్న పప్పు కర్రీ, మళ్ళీ సాయంత్రం కర్రీ, అన్నీ స్కిప్ చేసేసాం తినలేకపోతున్నాం అనేసి.